ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మరో 5 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన జరగబోయేది ఇదే. అసలు వృషభ రాశి వారికి పరిచయమయ్యే వ్యక్తి ఎవరు? ఆమె వల్ల వాళ్ళ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి? మరో 5 రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అసలు ఆ మార్పులన్నిటికీ గల కారణాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక, రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి వ్యక్తులు గొప్ప అదృష్టం అనేది వరించబోతోంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలు కూర్చొని తిన్నా సరే తరగని ఆస్తి అనేది మీకు రాబోతుంది. మీ జీవితంలో ఎటువంటి బాధలు ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయి. వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు. ఇదంతా కూడా మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు. అంటే ఇప్పటికీ కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండొచ్చు. మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏదేమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే 5 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు వీరి యొక్క జీవితంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అద్భుతాలు జరుగుతాయి. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికను మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే 5 రోజుల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోనికి వస్తారు. వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన మహా జాతకులుగా మారేటువంటి అవకాశం రాబోతోంది. మీ ఇంట్లో అదృష్ట దేవత నాట్యం ఆడబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనకవరం కురుస్తుందని చెప్పుకోవచ్చు. కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇది ఎలా సాధ్యమంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక స్త్రీ వల్ల మీ దశ తిరుగుతుందని. ఆ విధంగా మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల ఆ స్త్రీ యొక్క కారణంగానే మీకు ఏదైతే కోరుకుంటారో అది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతోంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే పనిలోనూ ఆమె మీకు తోడుగా ఉండి చాలా సపోర్టివ్గా ఉంటుంది. దీనితో అసలు తన రాకతో మీకు అదృష్టమే పడుతోంది. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ జీవితంలో సతమతమవుతున్నా మీరు మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోతుంది. ఇన్నాళ్ళుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో సతమతమవుతున్న మీరు మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ చేసుకుంటారు. మరి మీ లైఫ్ స్టైల్ను ఒక్కసారిగా చేంజ్ చేసుకోవాలంటే మీరు కొన్ని చేయాల్సి ఉంటుంది. అంటే ఏదైనా అదృష్టం మనకి వస్తుంది అంటే దాన్ని మనం ఆస్వాదించేలా ఉండాలి. అంటే దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. మీ తెలివితేటలతో మీరు వ్యాపారంలో మంచి ముందుండిపోతున్నారు. అలాగే మీరు ఏదైనా వ్యాపారాన్ని బాగా రాణించాలి అంటే కనుక ఆ డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక నుంచి వృషభ రాశి వారు అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది. అంటే ఏంటంటే, మీరు ఏదైనా వ్యాపారాన్ని ఇన్వెస్ట్ చేయాలి అంటే డబ్బు పరంగా మీకు ఇబ్బందులు ఉంటాయి. అంటే డబ్బు లేక మీరు వ్యాపారాన్ని పెంచుకోలేక వ్యాపారంలో అభివృద్ధి చూడలేకపోతున్నట్లయితే ఈ స్త్రీ కారణంగా మీరైతే అభివృద్ధి చూడబోతున్నారు. ఒక స్త్రీ కారణంగా వ్యాపారంలో ఎలా ఉంటుందంటే, తను మీకు అప్పు ఇవ్వడం కానీ, లేదంటే మీరు ఇదివరకు రోజుల్లో ఆవిడికి అప్పు ఇచ్చున్నట్లయితే కనుక ఆమె మీకు అప్పు అప్పచెప్పడం కానీ, లేదంటే మీకు అప్పుగా డబ్బులు ఇవ్వడం వల్ల కానీ మీ జీవితంలో ఇప్పుడు అనుకోని పరిస్థితులు ఏర్పడడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. వ్యాపారాన్ని మరింత వేగంగా పుంజుకుంటుంది. వ్యాపారంలో ఎటువంటి లోటుపాట్లున్నా అవన్నీ కూడా తీరిపోతాయి. మీ వ్యాపారం అనేది చాలా అభివృద్ధి దిశలో ఉండబోతూ ఉంది. మీరు ఏ పని చేపట్టినా సరే అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది.
కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ యొక్క తెలివితేటలతో మీరు ఏ వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏది చేసినా సరే మంచి లాభాలను అయితే పొందుకుంటారు. అలాగే విదేశీ యానానికి సంబంధించినటువంటి అంటే విదేశాల్లో ఉద్యోగం కానీ ఏదైనా సరే అనుకూలమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తోంది. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రణాళికలను రూపొందించుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. వృషభ రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. మీరు గట్టిగా ప్రయత్నాలు చేసినట్లయితే ఆశించిన ఫలితాలు వస్తాయి. అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంలో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. అలాగే మీరు జీవితంలో ఏదైనా పెద్ద సమస్య నుండి విముక్తి కలగబోతుంది. అంటే మీరు ఏదైనా సరే ఒక సమస్యలో ఊబికిపోయి ఉంటే దాని నుంచి మీకు ఇప్పుడు మరో 5 రోజుల్లో ఖచ్చితంగా ఆ సమస్య అనేది ఒక కొలిక్కి అయితే రాబోతూ ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి. ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం చాలా అద్భుతంగా ఉంది. ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేయడం జరుగుతుంది. 1-2 శుభకార్యాలు కూడా మీ ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో క్రియేటివిటీని పెంచుకుంటారు. చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం అంటే ఆరోగ్యం మెరుగుపెట్టడం, మనసులో కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఇలా ఎంతో కాలంగా కష్టాలు పడుతున్న మీకు ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా మీ జీవితం అయితే మారబోతోంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం సెట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే ఎన్నాళ్ళుగా సంబంధాలు చూసినా ఆ సంబంధం సెట్ కాక బాధపడుతున్నట్లయితే మీ జీవితంలోకి మంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ రాబోతూ ఉన్నారు. ఈ యొక్క స్త్రీ వల్ల కూడా మీకు అదృష్టం కలగపోతోంది. మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు అధికంగా ఉంటుంది. ఏదైనా వ్యాపారం చేయాలన్నా లేదంటే ఉద్యోగంలో మార్పులు కానీ ఏది జరగాలన్నా సరే మీ భార్య యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా, మరో 5 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన జరగబోయేది ఏమిటి, వీరి జీవితం ఎలా మారబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.